హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గగనిక తన తల్లి శారదకి జరిగిన అవమానం తలుచుకుంటూ భూమినిచ్చి శారదని హాస్పిటల్‌కి పంపించి, వెంటనే హడావిడిగా ఆగ్రహంతో పరిగెత్తుకుంటూ శరత్చంద్ర ఇంటికొస్తాడు. "రేయ్ శరత్చంద్ర" అని కుర్చీని తన్నుకుంటూ రావడంతో అపూర్వ అలాగే శరత్చంద్ర ఇక ఇంట్లో అందరూ కూడా వచ్చేస్తారు. వెంటనే ఇక ఇచ్చిన మాట నిలబెట్టుకొని "నువ్వు ఒక మనిషివేనా" అని అంటూ ఉంటే, ఇచ్చిన మాటకి కట్టుబడి ఉండడు అని శరత్చంద్రనే అంటున్నావా అని చెప్పేసి వెంటనే ఇక ఇప్పుడే నిజమేంటో నిరూపిస్తాను అని రౌడీకి ఫోన్ చేస్తూ ఉండగా అపూర్వ అప్పుడే అవును బావా నేనే శారద మెడలో తాళి కట్టించబోయాను అన్న అపూర్వ మెడలో ఉన్న తాళిని పట్టుకొని ఈ తాళి వాల్యూ ఏంటో విలువేంటో నీకు తెలిస్తే మా అమ్మ మెడలో 25 సంవత్సరాలుగా ఉన్న తాళిని తీయకుండా తన భర్త దూరంగా ఉన్నా కూడా తను ఎంతో పవిత్రంగా భావిస్తుంది. అలాంటి నువ్వు మా అమ్మ మెడలో తాళి ఉండగా మళ్ళీ తాళి కట్టించడానికి సిద్ధపడ్డావు అంటే నీకు ఈ తాళి విలువ తెలీదు. అలాంటప్పుడు ఈ తాళి నీ మెడలో ఉండడానికి వీల్లేదు అని ఈ విధంగా గగనిక అపూర్వ మెడలో ఉన్న తాళిని లాగబోతూ ఉండగా శరత్చంద్ర కోపంతో చూస్తూ ఉంటాడు. మరి అపూర్వ చేసిన తప్పుని శరత్చంద్ర ఇంకా వెనకేసుకురాబోతున్నాడా? లేదా గగన్‌కి సర్ది చెప్పి ఏదో ఒక రకంగా మీ అందరికీ అపూర్వ తరపున నేను క్షమాపణ చెప్తాను అని అందరి తరపున అందరికీ ఇక మరి అపూర్వ తరపున క్షమాపణ చెప్పబోతున్నాడా శారదకి? ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే పూర్తి వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఇక లేట్ చేయకుండా వీడియోనైతే చూసి చివరి వరకి నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. భూమిని తీసుకొని హాస్పిటల్‌కి వెళ్తూ ఉంటుంది కదా శారద. వెంటనే ఇక పూర్ణి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేయగానే శారద ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. "అమ్మా ఎక్కడున్నావమ్మా? అన్నయ్య వచ్చాడా?" అని అడుగుతూ ఉండగా, "వచ్చాడమ్మా. నన్ను వాళ్ళ భార్య నుంచి తీసుకొచ్చాడు" అనగానే, "అవునా? ఇప్పుడెక్కడున్నావమ్మా?" అని అడుగుతూ ఉంటుంది పూర్ణి. "వస్తున్నామమ్మా" అనగానే, "అమ్మ నువ్వు చూస్తుంటే ఏదో కంగారుగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఏమైందమ్మా?" అని అడుగుతూ ఉంటే, "ఏమీ లేదమ్మా పూర్ణి" అని అంటూ ఉంటుంది. "లేదమ్మా నిజం చెప్పు. నిన్ను చూస్తుంటే నాకు ఏదో కంగారుగా అనిపిస్తుంది" అనగానే రౌడీలను చితక్కొట్టి నన్ను అలాగే భూమిని తీసుకొస్తున్నాడు. కానీ భూమి అనుకోని పరిస్థితిలో గాయపడింది. తనని తీసుకొని హాస్పిటల్‌కి వెళ్తున్నానమ్మా అనగానే, "లేదమ్మా భూమిని తీసుకొని అన్నయ్య హాస్పిటల్‌కి వెళ్తాడు. నువ్వు ఇంటికి వచ్చేయమ్మా" అనగానే, "ఇంకెక్కడ అన్నయ్యమ్మా? ఆ శరత్చంద్ర అంతు చూస్తానని చెప్పి నేరుగా అక్కడికి బయలుదేరి వెళ్ళాడు" అనగానే, "ఏంటమ్మా నువ్వనేది?" అనగానే ఒళ్ళో పడుకున్న భూమి కూడా స్పృహలోనికి వచ్చి, "ఏంటంటే మీరనేది? గగన్ గారు శరత్చంద్ర అంకుల్ అంతు చూస్తానని వెళ్ళాడా?" అనగానే, "అవునమ్మా" అని చెప్పి అంటూ ఉంటే, వెంటనే ఇక సరే అమ్మా అని చెప్పేసి పూర్ణి ఫోన్ కట్ చేస్తుంది. వెంటనే ఇక డ్రైవర్ కారు ఇక అటు పోనివ్వు అని చెప్పగానే, "ఏమైందమ్మా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? హాస్పిటల్‌కి వెళ్దాం భూమి" అనగానే, "హాస్పిటల్‌కి తర్వాత వెళ్దాం ఆంటీ. నాకేం కాలేదు. నేను బాగానే ఉన్నాను. ముందు అక్కడికి వెళ్ళకపోతే ఖచ్చితంగా ఏదో ఒక గొడవ జరుగుతుంది. మళ్ళీ గగన్ గారిని మనం ఇబ్బంది పెట్టిన వాళ్ళం అవుతాము. అక్కడికి వెళ్లి గగన్ గారిని తీసుకొద్దాం పదండి" అని చెప్పి ఈ విధంగా అంటూ ఉంటే, సరే అమ్మా అని చెప్పేసి అందరూ కూడా బయలుదేరతారు. మళ్ళీ కారులో శారద, భూమి ఇద్దరు కూడా శరత్చంద్ర ఇంటికి బయలుదేరతారు. అప్పటికే గేట్ తీసుకొని ఆవేశంగా లోపలికి వస్తూ ఉంటాడు గగన్. ఇంట్లోకి వచ్చి అక్కడ ఉన్న కుర్చీనంతా కూడా తన్ని శరత్చంద్ర అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉండగా, శరత్చంద్ర పైనుంచి కిందకి నడుచుకుంటూ వస్తాడు. ఇంట్లో అందరూ కూడా వచ్చేస్తారు అప్పటికే. అపూర్వ అలాగే గోరింటాకు పిన్ని ఇద్దరు కూడా గగన్ రావడం చూసి షాక్ అయిపోతారు. "ఈరోజు నీ పని నా పని అయిపోయిందమ్మాయి" అని చెప్పేసి అంటూ ఉంటుంది. "పిన్ని నువ్వు కంగారు పడి నన్ను కంగారు పెట్టకు" అని ఈ విధంగా అంటూ ఉండగా, వెంటనే "ఏంటి పేరు పెట్టి పిలుస్తున్నావు? అయినా నీ తల్లిని వదిలేసాక కూడా ఇంకా ఎందుకొచ్చావు" అని అడుగుతూ ఉండగా, "ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని నువ్వు ఒక మనిషివేనా అని అడుగుదామని వచ్చాను" అని ఈ విధంగా గగన్ అంటూ ఉంటాడు. "నీ తల్లిని వదిలేయమని చెప్పాను కదా" అని అంటూ ఉంటే, "నా తల్లిని వదిలేయమని చెప్పావా? ఎవరికి చెప్పావు? నా తల్లికి మళ్ళీ పెళ్లి చేయాలని చూస్తావా?" అని అనగానే, "నీ తల్లికి నేను పెళ్లి చేయాలని చూడడమేంటి? నీకేమన్నా బుర్ర పని చేయట్లేదా ఏంటి?" అని అనగానే, "ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు నువ్వు" అని గగన్ అంటూ ఉంటే, బాగా కోపం వస్తూ ఉంటుంది శరత్చంద్రకి. "ఇప్పుడే ఫోన్ చేసి నిజానిజాలు చెప్పిస్తాను" అనగానే, వెంటనే రౌడీలకు ఫోన్ చేస్తున్న
శరత్చంద్ర నుంచి ఈ విధంగా అంటూ ఉంటుంది అపూర్వ. బావా ఫోన్ చెయ్యొద్దు. శారదకు పెళ్లి చేయాలనుకుంది నిజమే. ఆ రౌడీ చేత శారద మెడలో తాళి కట్టించాలనుకున్న మాట కూడా నిజమే అనగానే ఒక్కసారిగా శరత్చంద్ర షాక్ అయిపోతాడు. ఏంటపూర్వ, ఏం మాట్లాడుతున్నాను? శారదకు పెళ్లి చేయడం ఏంటి అనగానే, అదేంటి బావా, గగన్కి నువ్వు మాటిచ్చి తీసుకొచ్చావు కదా, హిందూ వంశీల పెళ్లి చేయకపోతే తన తల్లికి పెళ్లి చేస్తానని అనగానే, అవును, కానీ గగన్ హిందూ వంశీల పెళ్లి చేశాడు కదా అనగానే, అవును బావా, గగన్ హిందూ వంశీ పెళ్లి చేయకముందే నేను అక్కడికి వెళ్ళాను. కానీ హిందూకి వంశీకి పెళ్లి జరిగిందని నీకు తెలుసు కానీ నాకు తెలియదు కదా బావా. అందుకే అక్కడికి వెళ్ళి తన తల్లి అంతు చూద్దామని అక్కడికి వెళ్ళాను. అక్కడ శారదను ఇబ్బంది పెట్టినట్లుగాని ఒక వీడియో తీసి పంపించేస్తే ఇంకాస్త త్వరగా హిందూ వంశీల పెళ్లి చేస్తాడనే ఇదితోనే అదంతా చేశాను తప్ప నేను కావాలని చేయలేదు బావా అని ఈ విధంగా అంటూ ఉంటుంది అపూర్వ. ఏ అపూర్వ, నోర్ముయ్, నీకు ఆ తాళి విలువ తెలిస్తే ఇలా ఎందుకు చేస్తావు? 14, 15 కాదు, 20, 25 సంవత్సరాల నుంచి దూరంగా ఉంటుంది మా అమ్మ అతనికి. అయినా కూడా ఆ తల్లిని మెళ్ళో వేసుకుంటూ ఎంతో పవిత్రంగా చూస్తుంది. కానీ నీకేం తెలుసు, ఒక భార్య చనిపోయిన తర్వాత రెండో వాడిని నీ భర్తగా కట్టుకున్నావు. అయినా ఆ తాలికి నువ్వు విలువిచ్చిందేది? ఏ రోజు కూడా ఆ తాలికి విలువిచ్చుండి ఒక భార్యాభర్తల బంధం గురించి నీకు తెలిసి ఉంటే నా తల్లి మెడలో ఉన్న తాళి ఉన్నా కూడా నువ్వు మళ్ళీ తాళి కట్టించాలనుకోవు. తాళి విలువని తెలియని నువ్వు ఆ మెడలో ఉన్న తాళిని మాత్రం ఏం చేస్తావు అని చెప్పి గగనిక ఆవేశంగా అపూర్వ మెడలో ఉన్న తాళిని పట్టుకోవడంతో అపూర్వ షాక్ అయిపోతుంది. వదులురా వదులు అని అంటూ ఉంటే శరత్చంద్ర కూడా అందరూ కూడా వదలమని బ్రతిమలాడుతూ ఉన్నా కూడా వదలకుండా అలానే ఉండిపోతాడు. వెంటనే గగన్ అని గట్టిగా అరుస్తూ భూమి అలాగే శారద ఇద్దరు కూడా శరత్చంద్ర ఇంట్లో అడుగు పెడతారు. వద్దు గగన్ అనగానే, లేదమ్మా, నీకు జరిగిన అన్యాయం ఖచ్చితంగా ఈవిడికి కూడా జరగాలి. ఆవిడ నీకు చేసిన అన్యాయం మర్చిపోయావా? నేను అంత తేలిగ్గా మర్చిపోను అనగానే, వద్దు గగన్ వదిలేయి అనగానే, లేదమ్మా అని చెప్పి మరింత గట్టిగా తాళి పట్టుకోగానే శారదేక వదలకపోతే నా మీద ఒట్టే గగన్ అనగానే శారద చెప్పిన మాట విని గగనిక అపూర్వ మెడలో ఉన్న తాళిని వదిలేస్తాడు. వద్దు గగన్, వెళ్ళిపోదాం పద, ఈ గొడవలన్నీ మనకెందుకు అనగానే, ఏంటమ్మా నువ్వు, ఆవిడ నీకు అంత అన్యాయం చేయాలని చూసినా నువ్వు ఆవిడకి న్యాయం చేయాలని చూస్తున్నావు అని ఈ విధంగా అంటూ, చూసావు కదా, నా తల్లి రావడం ఒక్క క్షణం లేట్ అయినా ఈరోజు నువ్వు తాళి లేని అని ఈ విధంగా మాట్లాడుతూ ఉంటాడు. శరత్చంద్ర షాక్ అయిపోతాడు. వెంటనే అపూర్వకు గట్టిగా వార్నింగ్ ఇస్తూ, ఈసారి నా కుటుంబం జోలికి వస్తే వదిలేదే లేదు అని ఈ విధంగా అంటూ అక్కడి నుంచి శారదను లాక్కొని వెళ్ళిపోతాడు గగన్.